ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, గొప్ప దేవ, నీవెంతైనా నమ్మదగిన దేవుడువు, కృపగలవాడవు, ప్రేమ కలిగిన వాడవు, కరుణా సంపన్నుడవు, నాయన వాత్సల్య పూర్ణుడవు. నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కృప, నీ కనికరము, నీ వాత్సల్యత, నీ ప్రేమలను బట్టి నాయన మేము ఇంతవరకు జీవించి ఉన్నాం. నాయన మరి మా యొక్క బలము కాదు, మా యొక్క గొప్పతనం కాదు, మా యొక్క జ్ఞానం కాదు, మా యొక్క మరి ఏది కాదు, కానీ కేవలం నీవే నాయన నీ కృప ద్వారా మమ్మల్ని నాయన ఇంతవరకు నడిపించావు. 2025 సంవత్సరములో ప్రవేశపెట్టి నాయన నీ ప్రేమైన బిడ్డలందరినీ కూడా నాయన మరి సజీవులుగా, నాయన ఆరోగ్యవంతులుగా నీవు కాచి కాపాడిన విధానానికే నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేసుకుంటున్నాం. నాయన మీ సన్నిధిలో కనిపెట్టి నిన్ను ఆరాధించి పూజించేటువంటి గొప్ప ధన్యత నాయన మా జీవితాల్లో మరొకసారి మీరు అనుగ్రహించిన విధానానికే నీకు స్తుతి వందనాలు తెలియజేసుకుంటూ, చేరువచ్చిన ప్రతి బిడ్డని కూడా దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి మీరే మహిమ పొందమని యేసునామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి ప్రియులారా, మరి ఈ సమయంలో మరి దేవుడు మన జీవితాల్లో అనేకమైన గొప్ప కార్యాలు చేశారు. మరి మీరందరూ కూడా దానికి సాక్షులు. నేను మరి మీరందరూ మరి దేవుడు ఎంత మంచివాడు, ఆయన ఎంత గొప్పవాడు, మరి ఆయన ఎంత శక్తిమంతుడు, ఆయన బలమైన కార్యాలు ఎలా ఉంటాయి అనేటువంటి దానికి మరి మీరు నేనే సాక్ష్యం. మరి మీరు నేను ఈరోజు మరి ఆ యొక్క ఆయన సన్నిధిలో మనం ఉన్నామంటే మరి ఈ విధంగా మరి 2025 సంవత్సరంలో మరి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో బాధలు మన జీవితాల్లో ఉన్నప్పటికీ వాటన్నిటిలో మనకి జయాన్నిచ్చి ప్రభు మనల్ని నూతన సంవత్సరంలోనికి తీసుకొచ్చాడంటే అది కేవలం మన యొక్క గొప్పతనం కాదు, మరి అది కేవలం దేవుని కృపే. మరి మనమే, మన జీవితాలే ఒక అద్భుతం. మరి నా జీవితం ఒక అద్భుతం అని నేను సాక్ష్యం చెప్పగలను. ఎందుకంటే మరి నేను అటువంటి అనుభూతి, అటువంటి దేవుని ద్వారా ఆయన యొక్క గొప్ప ఆయన రక్షణ నేను అనుభవించాను. కాబట్టి నేను ఖచ్చితంగా ఆ విషయము నేను చెప్పగలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన లేకపోతే, ఆయనే గనక మరి ఆయన నన్ను దర్శించకపోతే, ఆయనే గనక నన్ను మరి ఆయన వాక్యంతో నాతో మాట్లాడకపోయి ఉంటే, ఆయనే గనక మరి నా యొక్క జీవితంలో మరి కార్యాలు చేయకుంటే గనక నేను మట్టివాణ్ణి. నేను మరి ఈ విధంగా మరి ఉన్నానంటే కేవలం అదంతా కూడా ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన కనికరం అని నేను సజీవుడుగా ఉండి ఆయనకు సాక్షిగా నేను నిలబడడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతకై దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఏదో గొప్ప అద్భుతాలు మరి మన జీవితంలో జరగకపోవచ్చు, ఏదో స్వస్థతలు మన జీవితంలో జరగకపోవచ్చు. ఈరోజు ఈ నిమిషము, ఈ క్షణం వరకు మనం బ్రతికున్నామంటేనే అదే గొప్ప అద్భుతం. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దాన్ని ఇచ్చిన అద్భుతము మరి ఒకటి ఉండదు అని నేను అనుకుంటాను. దేవునికి స్తోత్రం. మరి ఈ సమయంలో మనం కూడికి ప్రారంభించుకుందాం. మరి హైదరాబాద్ నుంచి ఆమోస్ అన్న జాయిన్ అయ్యారు. ఆమోస్ అన్న వందనాలు. మరి అలాగే మోజస్ అన్న కూడా జాయిన్ అయ్యారు. మోజస్ అన్న వందనాలు. మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. మరి ప్రత్యేకంగా మరి మీరు పాటలు పాడాలనుకున్నట్లయితే మరి మీకు సమయాన్ని ఇస్తున్నాను. మరి మీరు ఇప్పుడు పాటలు పాడొచ్చు. మరి మీరు ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. స్తోత్రం. ఫస్ట్ ఆమోస్ అన్న, తర్వాత మోజస్ అన్న. ఓకే, వందనాలు జాషి బ్రదర్, వందనాలు. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు కృప చూపించి మనల్ని క్షేమంగా కాపాడి మరొక సంవత్సరంలోకి దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి మహిమ, దేవునికి వందనాలు. నేను ఒక పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరుస్తాను. మరి శ్రీవాయి గారి కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి మరి ఇండియా దేశాన్ని నడిపించాలని ప్రార్థన చేద్దాం. ఒక పాట పాడిన తర్వాత మోజస్ పాస్టర్ గారు పాట పాడుతాను. నేను పాడతాను ఒక పాట. ఓకే, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము.
పగలు రే కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము, మము దాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము, మము దాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రి వైనను ఆదరించిన, కలుషము నాలో కానవచ్చిన, కాదనక నన్ను కరుణించిన, కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రి వైనను ఆదరించిన, కలుషము నాలో కానవచ్చిన, కాదనక నన్ను కరుణించిన, కరుణించిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము, కరుణించిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము, గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము. లోపములెన్నో దాగి ఉన్నను, దాతృత్వముతో నన్ను నడిపించిన, అవిధేయతలే ఆవరించిన, దీవెనలెన్నో దయచేసిన, లోపములెన్నో దాగి ఉన్నను, దాతృత్వముతో నన్ను నడిపించిన, అవిధేయతలే ఆవరించిన, దీవెనలెన్నో దయచేసిన, దీవించిన దేవా నీకే స్తోత్రము, దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము, దీవించిన దేవా నీకే స్తోత్రము, దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము, కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము, మము దాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము, మము దాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. స్తోత్ర స్తోత్ర. థ్యాంక్ యూ అన్నా. బ్రదర్ దేవునికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా
చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా ప్రభువా. కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. కోరి వలచావు నా బ్రతుకు వలచావయ్యా, మరణ ఛాయ నన్నిటిని విరిచావయ్యా. కోరి వలచావు నా బ్రతుకు మలచావయ్యా, మరణ ఛాయ నన్నిటిని విరిచావయ్యా. నన్ను తలచావులే మరి పిలిచావులే, నన్ను తలచావులే మరి పిలిచావులే. అరచేతుల్లో నన్ను చెక్కుకున్నావు, అరచేతుల్లో నన్ను చెక్కుకున్నావులే ప్రభువా. కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. బాధలను బాపితివి నీవేనయ్యా, కన్నీరు తుడచితివి నీవేనయ్యా. నా బాధలను బాపితివి నీవేనయ్యా, కన్నీరు తుడచితివి నీవేనయ్యా. నన్ను దీవించితివి, నన్ను పోషించితివి, నన్ను దీవించితివి, నన్ను పోషించితివి. నన్ను మనిషిగా ఇలా నిలుపుచున్నావులే, నన్ను మనిషిగా ఇలా నిలుపుచున్నావులే ప్రభువా. కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, ప్రభువా. కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. హల్లెలూయా. థ్యాంక్ యూ అన్నా, వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును మరి చక్కని పాట పాడినటువంటి అన్నగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి ఆ పాట పాడడం మాత్రమే కాకుండా మరి వాయిద్యం వాయిస్తూ మరి అభినయిస్తూ మరి దేవుని యొక్క మరి ఆ యొక్క పాట స్తుతి పాట మరి పాడినటువంటి మోజెస్ అన్నగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి ఈ సమయంలో మరి దేవుని యొక్క మరి మరి బిడలంగా మరి ఈ లోకంలో మనం జీవించి ఉన్నామంటే అది కేవలము ఆయన కృప, ఆయన ప్రేమ అనేటువంటిది మనం తెలుసుకున్నామండి. దేవునికి స్తోత్రం. ఇంకా మరి దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధించే వారంగా మనం ఉండాలి. నేను ఒక పాట పాడాలి అని ఇష్టపడతా ఉన్నాను. మరి ఆ యొక్క దేవుని మరి నామాన్ని హెచ్చిస్తూ మరి ఆ యొక్క దేవుని సన్నిధిలో మరి ఆయన స్తుతించే వారంగా మనం ఉండాలని మరి ప్రభు కోరుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల, నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల,
సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును, సమస్తము నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును, సమస్తము నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. హల్లెలూయా. మరి ఆయన ఈ నూతన సంవత్సరంలో మరి ఆయన కార్యాలు మన ఎడల నూతన పరచాలని, మరి ఆయన మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు ఇంకనూ మన జీవితంలో జరిగించాలని మరి ఆశతో మనం కనిపెడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. దినములు గడిచిన, సంవత్సరాలెన్ని దొర్లినా, నా ఎడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. దినములు గడిచిన, సంవత్సరాలెన్ని దొర్లినా, నా ఎడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును, సమస్తము నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణలో. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో. తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము. తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము.
పాతవి గతించిపోవును, సమస్తము నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును, సమస్తము నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. హల్లెలూయా. మరి దేవుడు మన జీవితంలో ఈ యొక్క నూతనమైనటువంటి సంవత్సరాన్ని ఆయన మనకి ఇచ్చారంటే అది కేవలము ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన కనికరము అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. మన యొక్క మరి ఆ యొక్క అన్ని గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తున్నటువంటి దేవుడు. హల్లెలూయా. మరి పాతవన్నీ కూడా మరి గతించిపోయినవి, ఇదిగో సమస్తము నేను నూతన పరచుచున్నాను అని ఆయన వాగ్దానం చేసిన రీతిగా ఆయన మనల్ని సమస్తము నూతనపరిచి మరి ఆయన మన జీవితంలో నూతన కార్యాలు జరిగించబోతా ఉన్నాడు. ప్రతి ఉదయం కూడా ఆయన మనల్ని దర్శించబోతా ఉన్నాడు. ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమ కనికరాలతో మనల్ని ఆయన మరి జీవింప చేయబోతా ఉన్నాడు. ఇవన్నీ కూడా దేవుడు నూతన సంవత్సరంలో మన కొరకు ఆయన అనుగ్రహిస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి వాక్యంలోనికి వెళ్ళడానికి ముందుగా మరి మన మధ్యలో ఉన్నటువంటి మరి సహోదరులు మరి ప్రార్థన చేయాలని మనవి చేసుకుంటున్నాను. మరి మీలో మరి ఇస్సాక్ అన్న మరి విశాఖపట్నం నుంచి జాయిన్ అయ్యారు. ఇస్సాక్ అన్న వందనాలు. మరి వాక్య భాగంలోనికి వెళ్ళడానికి ముందుగా మరి ఆ యొక్క మరి ప్రార్థన చేసి వాక్య భాగంలోనికి వెళ్ళడానికి సహకరించాలని మనవి చేసుకుంటున్నాను. పాస్టర్ ఇస్సాక్ గారు మరి వైజాగ్, శ్రీకాకుళం ఆ ప్రాంతంలో మరి ఎంతగానో ప్రభువు చేత బలముగా వాడబడుచు ఉన్నారు. మరి దైవజనులు మన మధ్యలో ఉండడం మనకెంతో ఆశీర్వాదకరం. మరి ఇస్సాక్ అన్న మరి ప్రార్థనలో నడిపించాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. 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 మరి అన్న మరి ఆన్లైన్లో లేరనుకుంటా. మరి మరి మనము ప్రార్థనలో మనం మరి ఆ యొక్క ముందుకు వెళ్దాం. మరి ఆ యొక్క మన మధ్యలో ఉన్నటువంటి ఆమోస్ అన్న మరి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఆమేన్ ఆమేన్. మరి వందనాలు బ్రదర్. మరి ప్రార్థన చేసి మరి ఆ యొక్క వాక్య భాగంలోనికి వెళ్ళడానికి మరి సహకరించినటువంటి ఆమోసారి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నామండి. ఈ సమయంలో మరి దేవుని యొక్క మరి వాక్యం వినడానికి మనమందరం కూడా మరి ఎంతో ఆసక్తిగా మనం కనిపెడుతూ ఉన్నాం. మరి అందులోకి దేవునికి స్తోత్రం. ఈ విధంగా మనమందరం కూడా ఒక చోట చేరి ఉండడము ప్రభు యొక్క చిత్తంలో మరి ప్రభు ఏర్పాటు చేసుకుని మనందరికీ కూడా మరి ఆ యొక్క చక్కని సమయము ఆయన అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆ యొక్క కొంచెం మరి మన యొక్క కొన్నిసార్లు మనము సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ, కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, కొన్నిసార్లు అనేకమైన ఇబ్బందులు, ఇరుకులు, బాధలు మనం ఎదుర్కొన్నప్పటికీ మరి దేవుడు ఎంతగానో మనకు సహాయం చేసి ఆయన మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు. మరి అందుచేత మనం దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేయవలసిన వారంగా ఉన్నామండి. మరి యొక్క నూతన సంవత్సరంలో మరి ఆయన యొక్క బిడ్డలంగా మరి ఆయన యొక్క సన్నిధిలో మనం చేరి ఆయన స్తుతించడం అనేటువంటిది, ఆయన ఆరాధించడం అనేటువంటిది అది గొప్ప భాగ్యము అనేటువంటిది మనం గుర్తించాలి. ఎందుకంటే దేవుడు ఆయన మరి మనందరినీ కూడా ఆయన ఎంతగానో ఆయన కోరుకున్నటువంటి దేవుడు. మనకు అనేకమైనటువంటి మేళ్ళు ఆయన అనుగ్రహించినటువంటి దేవుడు. మన జీవితాల్లో మరి ఆ యొక్క ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు మరి ఆయన జరిగించినటువంటి దేవుడు. కృప వెంబడి కృపలో మనల్ని భద్రపరిచినటువంటి దేవుడు. అటువంటి దేవుడు మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు. మరి ఆ విధంగా మరి ప్రభు కాపుదలలో మనం భద్రపరచబడి దేవుని యొక్క మరి ఆ యొక్క ఆయన నిత్యమైనటువంటి ప్రేమలో మనం అందరం కూడా ముందుకు సాగిపోతున్నామంటే అది కేవలము ఆయన యొక్క మహాకృప మరి అనేటువంటిది మరి మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాము. మరి ఈ యొక్క నెలలోనే మరి దేవుడు మరి గొప్ప మరి ఆ యొక్క మరి కార్యాలు మరి మనందరి జీవితాల్లో ఆయన జరిగించబోతా ఉన్నాడు. మనందరికీ కూడా ఆయన మరి ఎన్నో మేలులు మరి ఎన్నో అద్భుతాలు ఆయన జరిగించబోతా ఉన్నాడు అనేటువంటిది మన యొక్క విశ్వాసం. మరి అందుచేత మనము ఆయన యొక్క మరి ప్రేమను మరి రుచించి ఆయన యొక్క కృపను మనం తెలుసుకొని మరి ఆయన యొక్క మరి ఏదైతే మన యొక్క జీవితాల్లో ఇంకా ఆయన చిత్తము మరి జరిగించాలని ఆయన వేచి ఉన్నాడో మరి ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చడానికి మన యొక్క జీవితాలు మరి సిద్ధముగా మనం ఉంచుకోవలసిన వారము, మన యొక్క జీవితాలు యోగ్యకరంగా మనం కాపాడుకోవలసిన వారము అనేటువంటిది మరి మనం గమనించాలి. మరి ఇంతకుముందు సంవత్సరంలో మనం జీవించినట్లుగా మరి ఏదో మరి దేవునికి ఇష్టం లేనటువంటి విధంగా మనం జీవించి దేవునికి దూరమైనటువంటి స్థితిలో మనం ఉండకుండా మరి ఈ సంవత్సరంలో మరి పోయిన సంవత్సరంలో ఏమైతే తప్పులు చేశామో, పోయిన సంవత్సరంలో ఎక్కడెక్కడ మనము తప్పిపోయాము అని ప్రభువు పరిశుద్ధాత్మ మనకి చూపిస్తూ మరి ఒకవేళ వాక్యం నేర్చుకోవడంలో మనం తప్పిపోయామా, మరి ప్రార్థన చేయడంలో మనం తప్పిపోయామా, వాక్యము మరి చదవడం విషయంలో, ధ్యానించడం విషయంలో మనం తప్పిపోయామా, మరి ఆయన సన్నిధిని అనుభవించే విషయంలో మనం తప్పిపోయామా, ఏ విషయాల్లో మనం తప్పిపోయాము అనేటువంటిది మనం ఆలోచిస్తూ మరి ఆ విషయాల్లో మనం తప్పిపోకుండా మరి ముందుకు సాగిపోవాలి. ఇంకా ప్రభువుకు సమీపమైన జీవితాలు మనం జీవించాలి అనేటువంటిది ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మరి ఆయన చెప్తూ ఉన్నాడు కదా, ఇదిగో మీరు నా యొక్క మార్గాల్లో మీరు జీవించినట్లయితే, నాకు ఇష్టకరంగా మీరు జీవించినట్లయితే
మీకేది ఇష్టమో అది అడగండి, నేను మీకు అనుగ్రహిస్తాను అని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరి మన ఇష్టాలన్నీ కూడా ఆయన నెరవేర్చేటువంటి దేవుడు. ఎప్పుడు అంటే మరి ఆయన వాక్య ప్రకారంగా మనం జీవించినప్పుడు, ఆయనకి లోబడి మనం జీవించినప్పుడు, మరి మనం ఏది అడిగినా, మనం అడిగిన వాటిని అన్నిటినీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా ఆయన అనుగ్రహించే దేవుడు అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇర్మియా భక్తుడు అంటున్నాడు కదా, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చదువుకున్నట్లయితే ఇర్మియా భక్తుడు అక్కడ శ్రేష్టమైనటువంటి విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడండి. ఇర్మియా గ్రంథం మరి 32వ అధ్యాయము మరి 26, 27 వచనాలు మరి చూడండి. మరి చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు అక్కడ ప్రభు మనకి తెలియజేస్తా ఉన్నాడు. అక్కడ చెప్తున్నారు కదా, అంతటా యెహోవాకు ఇర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? కావున యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, హల్లెలూయా, ఇదిగో నేను ఈ పట్టణమును అన్న చాలా 26, 20 అన్న చాలా థ్యాంక్ యూ అన్న. మరి ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు కదా, ఇదిగో ఏమంటున్నారు, మరి అంతటా యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను అంటున్నారండి. ఇర్మియాకు ఆ రోజు ప్రత్యక్షమై సెలవిచ్చిన మాట ఈరోజు దైవజనులుగా ఉన్నటువంటి మనందరికీ కూడా ప్రభువు ఆయన నేర్పిస్తూ ఉన్నారండి. ప్రభు ఆయన మనందరికీ అదే మాటను మరి ఆయన సెలవిస్తూ ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే, ఇదిగో నేను యెహోవాను, ఆయన ఏం చెప్తున్నారండి, నేను ఎవరిని, నేను యెహోవాను, నా పేరు యెహోవా. మరి నేను ఎవరిని అంటే, నేను సర్వ శరీరులకు నేను దేవుడినై ఉన్నాను అని చెప్తా ఉన్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి సర్వ శరీరులు ఎవరైతే ఉన్నారో మరి వారందరికీ కూడా దేవుడు ఎవరయ్యా అంటే, మరి జీవము కలిగినటువంటి దేవుడు మన మరి ఆ యొక్క యెహోవా మరి దేవుడు అని చెలవిస్తూ ఉన్నారు. మరి ఈరోజు మరి ప్రభు ఇదే మాట మనందరికి కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇదిగో నేను సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవుడిని, నేను ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క మరి సమస్త సృష్టికి, సమస్త మానవాళికి నేనే దేవుణ్ణి అని ఆయన చెప్తా ఉన్నారు. మరి తర్వాత మాట ఆయన చెప్తున్నారు కదా, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని అడుగుతూ ఉన్నారండి. మరి ఆ యొక్క నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటే, నాకు అసాధ్యమైనది ఏది లేదు అని ఆయన తెలియజేస్తూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ యొక్క పాత సంవత్సరంలో మరి ఏదైతే జరగలేదు, ఏదైతే ఇంకా పెండింగ్లో ఉంది, ఏదైతే మరి మనం అనుకున్నది ఇది అసాధ్యము, ఇది జరగదు అని మనం ఏదైతే అనుకుని వదిలిపెట్టేసామో అటువంటి అసాధ్యమైనటువంటి కార్యాలను కూడా సాధ్యపరచగలిగినటువంటి దేవుడు మన దేవుడు అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చెప్తున్నారు కదా, నేను యెహోవాను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? నేను సమస్త శరీరులకు దేవుడుగా ఉన్నాను, సమస్త సృష్టిని సృజించినటువంటి వాడిగా ఉన్నాను. నేను మరి ఇటువంటి నాకు మరి అసాధ్యమైనది ఏది కూడా లేదు అని ఆయన సెలవిస్తూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ విధంగా మరి మన యొక్క జీవితాల్లో ఆయనను దేవునిగా మనం కలిగి ఉన్నాం, ఆయన ప్రభువుగా మనం కలిగి ఉన్నాం. మరి ఆయన ప్రభువుగా, ఆయన దేవుడిగా, మన యొక్క పరలోకపు తండ్రిగా మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు అనేటువంటిది దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. చూడండి, అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఇదే మాటని ఆయన తెలియజేశారండి. చూడండి, మత్తయి సువార్తలో 19వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనం, మరి యేసుక్రీస్తు ప్రభు వారే స్వయాన ఈ మాటలు పలుకుతా ఉన్నారండి. మరి యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమని చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ యొక్క మనుషులుగా ఉన్నటువంటి మనకు ఆ యొక్క కొన్ని అసాధ్యము, మరి కొన్ని మనం చేయలేము. మన బలానికి, మన పరిమితికి, మన యొక్క శక్తికి మించినటువంటి కార్యాలు మనము జరిగించలేము.
అయితే మనుష్యులకు కొన్ని అసాధ్యమైనటువంటి కార్యాలు ఉంటాయి, కానీ దేవునికి సమస్తము సాధ్యమే అనేటువంటిది ఆ యొక్క దేవుడి మాటలు మనం చూస్తున్నామండి. ఆ యొక్క ప్రతి విషయము ఆయనకు సాధ్యమే. మరి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభు వారే. మరి ఆయన స్వయాన దేవుడుగా, ఆయన 100% దేవుడుగా, 100% మానవునిగా ఈ లోకంలోనికి నరావతారిగా వచ్చిన దేవుడు మరి ఆయన మాట ద్వారా తిరిగి ఆయన నిర్ధారిస్తూ మనకి రెండవసారి మరి ఈ విధంగా వాక్యంలో మనం చూస్తున్నామండి. మరి మరి దేవుడు మరి ఆయన దేవుడు, మరి ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన సృష్టికి ప్రతి సృష్టి ఆయన సృష్టిని మరి సవరించగలడు. సృష్టిని మరి నూతనముగా సృష్టించగలడు. మరి లేని దానిని ఉన్నదానిగా ఆయన పిలవగలడు. ఇటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి యేసయ్య ఆయన చెప్తా ఉన్నారు కదా, ఇదిగో నాకు సమస్తము సాధ్యమే అని ఆయన చెప్తా ఉన్నారు. ఆయన చెప్పడం మాత్రమే కాకుండా మరి మరి అన్ని విషయాలు ఆయన చేసి, అద్భుతాలన్నీ కూడా ఆయన చేసి, అనేకమైన మరి గొప్ప గొప్ప అద్భుతాలు ఎవరు కూడా చేయలేనటువంటివి. మరి కుంటి వారికి కాళ్ళు ఇవ్వడము, పక్షవాయు గల వారిని బాగు చేయడము, అలాగే మరి గుడ్డివారికి కన్నులు ఇవ్వడము, మూగవారికి మాట ఇవ్వడము, ఇది మనుషుల వల్ల, వైద్యుల వల్ల, మరి ఏ కార్యాలు జరిగించడం వల్ల ఇటువంటి కార్యాలు జరగవు. మరి అటువంటి గొప్ప గొప్ప కార్యాలు, అద్భుతాలు ఆయన జరిగించి మరి సమస్తము నేను సాధ్యము చేయగలిగినటువంటి వాడిని, నేనే మరి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి అని ఆయన తన్ను తాను మరి ఆయన బయలుపరుచుకున్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ తర్వాత మరి అనేకమైనటువంటి అద్భుతాలు చేయడం మాత్రమే కాకుండా ఆయన పాపాలు క్షమించేటువంటి అధికారము ఆయనకు ఉన్నది. పాపాలు క్షమించగలిగినటువంటి అధికారము కేవలము దేవునికి మాత్రమే ఉన్నది. అది ఎటువంటి మానవులకు అటువంటి అధికారం ఇవ్వబడలేదు. మరి ఆయన పాపములు, మన శరీర సంబంధమైనటువంటి మరి ఆ యొక్క బలహీనతల నుంచి ఆయన స్వస్థపరచగలడు. అలాగే ఆత్మకు ఉన్నటువంటి బలహీనత నుంచి కూడా ఆయన స్వస్థపరచగలడు. అది కేవలము దేవుని ద్వారా మాత్రమే అది జరుగుతుంది అనేటువంటిది మనం చూస్తున్నాం. అలాగే మరి శారీరకంగా చనిపోయినటువంటి వారిని అనేక మందిని ఆయన జీవింపచేశాడు. అలాగే ఆత్మీయంగా పాపములో చనిపోయినటువంటి అనేక మందిని పాప భీతి నుంచి ఆయన విడుదల చేసి మరి వారికి నిత్య జీవాన్ని అనుగ్రహించినటువంటి దేవుడండి. హల్లెలూయా. మరి ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే మరి వారికి ఈ యొక్క రక్షణ గురించి కానీ, ఈ యొక్క పరిశుద్ధాత్మ గురించి కానీ, ఈ యొక్క దేవుని యొక్క అద్భుతాల గురించి కానీ వారు కళ్ళారా చూడలేదు. కానీ నూతన నిబంధన క్రైస్తవులు అయినటువంటి మనకి మరి దేవుని యొక్క వాక్యాన్ని సరిగా నేర్చుకోవడానికి, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి ఆయన రాకడ, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన గొప్ప కార్యాలు, వీటన్నిటి గురించి మనం తెలుసుకొని ఆయన్ని ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి, మరి ఆయన అసాధ్యమైన కార్యాలు, ఆయన అద్భుతమైన కార్యాలు మరి మనం వినడం ద్వారా, మనం మన బైబిల్ గ్రంథంలో మనం చదివి మనం నేర్చుకోవడం ద్వారా మరి మనం వారికంటే ఎంతో ధన్యులము అనేటువంటిది వాక్యంలో మనం చూస్తున్నామండి. అందుకనే మరి మనము మన యొక్క జీవితాల్లో ఇంకా మరి గొప్ప గొప్ప కార్యాలు మనం జరిగించాలి. ఆదిమ సంఘము మరి శిష్యులు చేసినటువంటి పరిచర్య కంటే మరి ఇంకా గొప్ప పరిచర్య మనం చేయగలగాలి. ఎందుకంటే మరి అటువంటి మరి ఆధిక్యతలు ప్రభువు మనకి ఇచ్చాడు. మరి అందుచేతే మరి మీ అందరినీ కూడా ప్రోత్సహించేది ఏంటంటే మరి ఆ యొక్క దేవుడు మనందరికీ కూడా మరి ఆయన సమానముగా ఆయన అన్నీ కూడా అనుగ్రహించాడు. మరి ఆయన ఆదిమ సంఘంలో ఉన్న శిష్యులను ఒకలాగా ప్రేమించి మరి ఆ యొక్క మనలను మరో విధంగా ప్రేమించేటువంటి ఆ దేవుడు కాదు. మరి ఆ యొక్క శిష్యులను ఒక్క అభిషేకం ఇచ్చి మరి మనకు వేరే విధమైన అభిషేకాన్ని ఇచ్చినటువంటి దేవుడు కాదు. కానీ ఆయన మరి ఆదిమ సంఘంలో శిష్యులను ఎలాగైతే అభిషేకించి వారిని వాడుకున్నాడో అలాగే మనల్ని కూడా ఆయన అభిషేకించి ఆయన వాడుకోవాలని కోరుకుంటున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అందుచేత
మరి ఆ యొక్క మనము చాలా మరి ఈ కాలంలో మరి మనం 2024 సంవత్సరము మరి దాటిపోయింది. 25వ సంవత్సరంలో మనం ప్రవేశపెట్టబడ్డామంటే మరి దేవుడు ఒక గొప్ప సంకల్పాన్ని ఆయన మన జీవితంలో కలిగి ఉన్నాడు. మన జీవితంలో ఇంకా గొప్ప కార్యాలు ఆయన జరిగించాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టే మనం ఇంకా సజీవ లెక్కలో ఉన్నాం. మరి ఇంతకు ముందులాగా మరి ఆ యొక్క మనం ఉండడానికి ఎంత మాత్రము వీల్లేదు. మరి మన జీవితాలు ఎంతగానో రూపాంతరం చెంది మార్చబడాలి. మరి వాక్యంలో మరి ఆ యొక్క దేవుడు మరి ఆయనకు, ఎందుకంటే మన దేవునికి సమస్తము సాధ్యమే. ఆ దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. కాబట్టి మన ద్వారా కూడా సమస్తము ఆ యొక్క సాధ్యము అనేటువంటిది ఆ యొక్క మనము అడిగిన వాటన్నిటినీ కూడా ఆయన అనుగ్రహించడానికి మరి ఆయన ఇష్టపడినటువంటి దేవుడు, ఆయన సాధ్యపరచగలిగినటువంటి దేవుడు, ఆయన కార్యాలు జరిగించగలిగినటువంటి దేవుడు అని మనం విశ్వసించి మనం ఆయన మార్గాల్లో ముందుకు సాగిపోవాలి. మనం అవి జరగవు అని మనం ఇంకా మరి పాత సంవత్సరంలో మనం ఆలోచించినట్లే మనము ఇది జరగని పని, ఇది అసలు జరగదు అంటే నీ ద్వారా జరగకపోవచ్చు, కానీ నీ దేవునికి అది జరగదు అనేటువంటిది ప్రసక్తే లేదు. అది నా ద్వారా జరగదు ప్రభువా, నేను మనుషుల ద్వారా ఇది జరగడం అసాధ్యమే ప్రభువా, అయితే నీ ద్వారా ఈ కార్యాలు జరుగుతాయని నేను నమ్ముతూ ఉన్నాను అని మీరు ఆ యొక్క ప్రభువును మీరు పూర్తిగా మీరు విశ్వసించినట్లయితే, ప్రభువు మీద మీరు ఆనుకొని మీరు జీవించినట్లయితే మరి ఆ దేవుడు మీ జీవితాల్లో తప్పకుండా కార్యాలు జరిగిస్తాడు. చూడండి ప్రియులారా, అనేక మంది మరి సహోదరులు పాత సంవత్సరంలో అనేక ప్రార్థన అవసరతలు కోరారు. మరి మనుషులుగా మరి మేము వారందరికీ కూడా మరి ఆ యొక్క సహాయం చేయలేకపోయాం. మరి వారి అవసరాలు మేము తీర్చలేకపోయాం. మరి మేము ఎందుకంటే మేము దేవుళ్ళం కాదు, మేము కేవలం మనుషులమే. మాకు కొన్ని పరిధులు ఉంటాయి, వాటి ప్రకారంగా మరి మేము కొన్ని మాత్రమే మేము పనులు చేయగలము, కొన్ని మేము చేయలేము. అయితే ఆ యొక్క మరి మీరు నిరుత్సాహపడవలసినటువంటి అవసరం లేదు. మరి దేవుణ్ణి మరి మీరు అడగండి. మరి దేవుడు మరి విశ్వాసం, ప్రభువా మరి ఇదిగో సహోదరులకు మేము తెలియజేస్తాము, మరి అమెరికాలో ఉన్న సహోదరునికి కూడా మేము తెలియజేస్తాము, మరి ఆ ఇండియాలో ఉన్న అనేక సహోదరులకు మేము తెలియజేస్తాము, అయితే ఈ కార్యాలు జరగట్లేదు, నువ్వు వాక్యంలో సెలవిచ్చావు, ఇది మనుషులకు అసాధ్యము, మరి కొన్ని కార్యాలు మనుషులు చేయలేరు అని నీవు సెలవిచ్చావు. అయితే మనుషులు చేయలేకపోయినప్పటికీ మేము దాని మీద నిరుత్సాహపడడం అవసరం లేదు. ఎందుకంటే సమస్తము సాధ్యము చేయగలిగినటువంటి దేవుడైనటువంటి నీవు మాతో ఉన్నావు. కాబట్టి మరి మేము ఏ విధంగా కూడా అధైర్యపడము. మేము మనుషులు మరి ఆ యొక్క మమ్మల్ని విడిచిపెట్టచ్చు, మనుషులు మమ్మల్ని మర్చిపోవచ్చు, మనుషులు మరి కార్యాలు మరి వారు జరిగించడంలో జాప్యం చేయవచ్చు, మరి వారు మరొకవేళ మరి మాకు అందుబాటులో లేకపోవచ్చు. అయితే ఎప్పుడు నువ్వు అందుబాటులో నువ్వు ఉండి ఎప్పుడు సమస్తాన్ని కూడా నువ్వు కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు నీవు ఉన్నావయ్యా అని మనం దేవుణ్ణి మనం ఆయన మీద ఆనుకొని మనం ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఆయన అడిగినట్లయితే, ఏవైతే మరి పోయిన సంవత్సరంలో కార్యాలు జరగకుండా ఆగిపోయినవో, ఇది ఇంకా జరగదు, ఇంకా జరగలేదు అని మనం ఆలోచిస్తూ ఉన్నామో, అవన్నీ కూడా దేవుడు తన యొక్క శక్తిని బట్టి, తన యొక్క బలాన్ని బట్టి ఆయన జరిగించేటువంటి దేవుడుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి మరి మీరు ఆ యొక్క దేవుని ఆ యొక్క శక్తిని మీరు ఆలోచించండి. మనుషుల మరి వారి వైపు మరి మీరు వారి యొక్క శక్తి కొంత మాత్రమే ఉంటుంది, వారు కొంతవరకు మాత్రమే వారు చేయగలరు. మరి వారు ఒక్కొక్కసారి వారు చేయగలరు, ఒక్కొక్కసారి వారు చేయలేకపోవచ్చు. మరి ఆ విధంగా మరి మనుషుల మీద ఆధారపడి మనం నిరుత్సాహపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు సమస్తాన్ని సాధ్యపరచగలిగినటువంటి దేవుడు. నాకేదైనా అసాధ్యమైన కార్యము ఉన్నదా అని ఆయన మనల్ని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఇదిగో మనుష్యులకు ఇది అసాధ్యము, కానీ ఇది దేవునికి సాధ్యమే. మరి మనుష్యుల వల్ల అయితే మరి నూతన సంవత్సరంలో నువ్వు ప్రవేశపెట్టబడ్డావంటే అది మనుష్యుల వల్ల జరిగింది కాదు,
మనుషులకి ఇది అసాధ్యమైనటువంటి కార్యమే. అయితే దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క శక్తిని బట్టి, దేవుని యొక్క బలాన్ని బట్టి నూతన సంవత్సరంలో నీవు ప్రవేశపట్టి మరి నూతన సంవత్సరం అనేటువంటి దయా కిరీటాన్ని ప్రభు నీకు ఇచ్చాడంటే అది ప్రభు యొక్క గొప్పతనం, ఆయన శక్తి, ఆయన బలము అని నీవు గుర్తించాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏ మనుష్యుడు మరి ఇటువంటి కార్యాన్ని జరిగించలేడు. మరి ఎంత ధనవంతుడైనా, మరి ఎంత డబ్బు, కొన్ని కోట్లు నేను చెల్లిస్తాను, మరి జనవరి 3వ తారీఖున నేను జీవించి ఉండాలి అని అనుకున్నటువంటి అనేక మంది కోటీశ్వరులు, అనేక మంది మరి ఆ యొక్క ఎంతో ధనవంతులైనటువంటి వారు మరి తమ యొక్క ఆయుష్ కాలాన్ని వారు కొనుక్కోలేకపోయారు. వారి యొక్క మరి ఇంతవరకు వారు జీవించలేకపోయారు. కానీ అది మనుష్యుల వల్ల అసాధ్యము. ధనము చేయలేదు, మరి లోకంలో ఉన్నటువంటి బలము చేయలేదు, ఈ లోకంలో ఉన్నటువంటి అధికారము మరి చేయలేనటువంటి కార్యాలు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయన జరిగించగలడు. ఆయనకు సమస్తము సాధ్యమే, ఆయనకు అసాధ్యమైనది ఏదియూ లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒకవేళ నీ జీవితంలో నీవు ఒకవేళ పేదరికంలో ఉన్నావా, ఒకవేళ నీ బంధువులు నిన్ను విడిచిపెట్టేశారా, నీ బంధువుల వల్ల, నీ స్నేహితుల వల్ల, ఒకవేళ నీ యొక్క సొంత శక్తి వల్ల, బలం వల్ల, జ్ఞానం వల్ల అది కాకపోవచ్చు, నీ పేదరికాన్ని నుంచి నువ్వు దూరం మరి బయటపడలేకపోవచ్చు. మరి నీ అనారోగ్య సమస్యలో నీవు ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క అనారోగ్య సమస్య నుంచి ఏ డాక్టర్ కూడా నేను బయటకు తీసుకురాలేనటువంటి పరిస్థితిలో ఒకవేళ నువ్వు ఉండొచ్చు. అయితే ఇప్పుడు నా ప్రియమైన సహోదరులారా, మీకు ఒక శుభవార్త. మన దేవుడు మరి లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క మనుషులకు అసాధ్యమైనటువంటి కార్యాలు సాధ్యపరుస్తాను అని ఆయన ఈరోజు మరి మరొకసారి మనకు జ్ఞాపకం చేసి మరి ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. ఇదిగో సహోదరుడా, ఇదిగో సహోదరి, నీవెంత మాత్రము భయపడవలసిన అవసరం లేదు. ఇదిగో నూతన సంవత్సరంలో నేను ఎలాగ ముందుకు వెళ్ళాలి, ఇదిగో పాత సంవత్సరంలో నేను అనేక మరి అపజయాలు నేను ఎదుర్కొన్నానే, అనేకమైన అనారోగ్య సమస్యలు గుండా నేను వెళ్ళానే, అనేకమైనటువంటి కార్యాలు నా జీవితంలో నెరవేరలేదే, మరి నేను ఇంకా అనేకమైన అప్పు బాధల్లో నేను ఉన్నానే, మరి ఎలాగా నా జీవితము అని నీవు ఏమాత్రము కూడా మరి చింతపడేటువంటి అవసరం లేదు. ఎందుకంటే నీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు, ఇదిగో నేను కలిసి చెయ్య పట్టుకుని మరి సంవత్సరం అంతా కూడా నేను నడిపించబోతా ఉన్నాను. ఇదిగో మనుషులు కాదు నేను నడిపించేది, మనుషులు కాదు నువ్వు ఆధారపడవలసింది, నా మీద నువ్వు ఆధారపడి నడిచినట్లయితే ఇదిగో నీకు ఈ సంవత్సరం అంతా జయమే 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 నేను నీకు అనుగ్రహించబోతున్నానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకు సమస్తము సాధ్యమే. మరి ఆయన మరి మన జీవితాల్లో మరి ఆయన ఈ జరిగించలేనటువంటి పని అంటూ ఏది కూడా లేదు అనేటువంటిది మనం గుర్తించి ఆయన వైపు మనం తిరుగుదాం. మనము ఆయన దగ్గరికి వెళ్దాం, ఆయన అడుగుదాం. మరి ఏది మనకు కావాలన్నా ఆయన దగ్గరికి వెళ్ళి మనం అడిగినట్లయితే మరి ఆయన చెప్తా ఉన్నాడు కదా, ఇదిగో నేను సమస్త జనులకు నేను దేవుడుగా ఉన్నాను, నాకు అసాధ్యమైనది ఏది లేదు. నేను మరి మీరు అసాధ్యమైనటువంటి కార్యాలని ఆపేశారు చూసారా, అవన్నీ కూడా ఇక ఆపవలసిన అవసరం లేదు. అది నా దగ్గరికి తీసుకురండి, నేను దాన్ని సరి చేస్తాను. నా దగ్గరికి తీసుకురండి, నేను బాగు చేస్తాను. నా దగ్గరికి తీసుకురండి, నేను దాన్ని సాధ్యపరుస్తాను అని ఆయన చెప్తా ఉన్నారు. ఆయన దగ్గరికి మనం తీసుకెళ్దాం. అసాధ్యం అనుకున్నటువంటివి, మరి ఇదిగో నా ఆరోగ్యం ఇంకా కుదురుపడదు, ఇదిగో నా అప్పు బాధల నుంచి నేను ఇంకా విడుదల పొందను, ఇదిగో నా పేదరికం నుంచి నేను ఇలాగ పేదరికంలో ఉండి నేను మగ్గిపోవలసిందే, నేను మరణం వరకు ఇదే స్థితిలో ఉండాలి అనేటువంటి అవిశ్వాసం నీలో ఏమాత్రము రావడానికి వీల్లేదు. మరి విశ్వాసంతో నీవు ఆ యొక్క ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా మరి నీకు నేను ఈ యొక్క సమస్య నేను అప్పచెప్పుతూ ఉన్నాను, ఇదిగో ఈ ఆరోగ్య సమస్య, ఈ ఆర్థిక సమస్య, ఇదిగో నా యొక్క ప్రతి విధమైనటువంటి ఈ యొక్క ప్రతి సమస్యని చేతిలో నేను పెడతా ఉన్నాను, నీవే వీటన్నిటిని కూడా నన్ను విడుదల చెయ్యి, నీకు సమస్తము సాధ్యమే అని నేను విశ్వసిస్తూ మరి నీ దగ్గరికి వచ్చానయ్యా. మరి ఎలా చేస్తావో నాకు తెలియదు, మరి అలాంటి అద్భుతం చేస్తావో నాకు తెలియదు, అయితే నువ్వు చేస్తావని మాత్రం నేను నమ్ముతా ఉన్నాను, నువ్వు తప్పక చేస్తావు అని నీవు
ఆ యొక్క ప్రభువును మరి నీవు అడిగినప్పుడు నీ జీవితంలో అద్భుత రీతిగా, ఆశ్చర్య రీతిగా మరి ఏదైతే మరి సాధ్యపడదు అని నీవు అనుకున్నావో అటువంటి అసాధ్యమైన కార్యాలు ప్రభువు నీ జీవితంలో జరిగించబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మరి ఆయనకు అసాధ్యమైనటువంటి కార్యాలు మరి ఏమి కూడా లేవు. మరి ఏదో రకంగా మరి ఎక్కడి నుంచి సహాయం వస్తుందో మరి నీకు తెలియదు. మరి ఆయన పంపించి మరి ఏలియాకు కాకులతోటి ఎలాగైతే ఆయన సహాయాన్ని పంపించాడో అలాగే మరి నీకు కూడా నీ జీవితంలో కూడా అటువంటి సహాయాన్ని ఆయన పంపించగల సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. 5 రొట్టెలను 2 చిన్న చేపలను 5,000 మందికి ఆహారముగా చేయగలిగినటువంటి దేవుడు మరి నీ జీవితంలో ఉన్నటువంటి మరి ఆ కొదువును తీర్చి ఆయన సమృద్ధిని నీకు ఇవ్వలేడా? మరి నువ్వు చేయవలసిందల్లా ఏంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచడమే. మరి నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే విశ్వసించిన వానికి మరి మరి సమస్తము కూడా అతనికి మరి సాధ్యపడతాయి అని ఆయన చెప్తున్నారు. చూడండి మరి మార్కు సువార్తలో మరి ఆ మాటను మనం చదువుకుని మనము ముగించుకుందామండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త మరి 9వ అధ్యాయము 23వ వచనం. మరి ఆ యొక్క బైబిల్ గ్రంథంలో మరి శ్రేష్టమైనటువంటి మాటలు మరి ప్రభువు మనకు అనుగ్రహించాడు. మరి అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పాను. ఇంతకుముందు మనం చదువుకున్నప్పుడు ఇదిగో నేను దేవాది దేవుణ్ణి, ఇదిగో నేను ఈ సమస్త సృష్టికి నేను దేవుణ్ణి, ఇదిగో మరి నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా, నాకు సమస్తము సాధ్యమే అని చెప్పినటువంటి దేవుడు. మరి తర్వాత మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన చెప్తున్నారు కదా, ఇదిగో మనుష్యుల వలనైతే ఇది అసాధ్యము, మరి దేవునికి సమస్తము సాధ్యమే అని ఆయన చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ చెప్తా ఉన్నారు కదా యేసుక్రీస్తు ప్రభు వారు, మరి ఇదిగో నీవు మరి నమ్మినట్లయితే నీవు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మనం నమ్మేవారుగా మనం ఉన్నట్లయితే మన జీవితాల్లో సమస్తము సాధ్యమయ్యేవాటిగా ఉండాలి. మరి నమ్మడము, మరి విశ్వాసం ఉంచడము, మరి అపనమ్మకము లేకుండా, అవిశ్వాసము లేకుండా మనము ఉన్నప్పుడు, జీవించగలిగినప్పుడు మనము ఏ విధంగా అయితే విశ్వాసం ఉంచుతామో, దేని ఏదైతే నమ్మిక ఉంచుతామో ఆ నమ్మిక ఉంచినటువంటి దానిని, ఆ విశ్వాసం ఉంచినటువంటి రీతిగా అటువంటి విశ్వాసికి ఈ యొక్క లోకంలో ఏది కూడా మరి జరగదు అనేటువంటిది మరి లేదు అనేటువంటిది మనం చూస్తున్నామండి. అందుకనే మనం దేవుణ్ణి నమ్మేవారిగా, దేవుని యందు విశ్వాసం ఉంచేవారిగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మరి దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఏది కూడా అసాధ్యము లేదు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట అంటారు, ఈ మాట అంటే నాకు చాలా ఇష్టం. మరి ఆయన చెప్తారు కదా, ఇదిగో మనుష్య కుమారుడు చేసినటువంటి కార్యాలు మీరు చూస్తున్నారు కదా, మరి ఇటువంటి మనుష్య కుమారుడు ఈ లోకంలో మరి మనుష్య రూపిగా ఆయన చేసినటువంటి కార్యాలు నా యందు విశ్వాసం ఉంచినటువంటి వారు మరి వారు కూడా వారి జీవితాల్లో వారు చేస్తారు అని ఆయన సెలవిచ్చారు. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో 3.5 సంవత్సరాలు ఆయన చేసిన పరిచర్యలో ఎటువంటి గొప్ప కార్యాలు జరిగించారో అటువంటి కార్యాలన్నీ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన మార్గాల్లో నడిచేటువంటి వారు, ఆయన యొక్క మరి బిడ్డలుగా జీవించేటువంటి వారు వారి జీవితాల్లో జరిగిస్తారు. మరి తర్వాత చెప్పినటువంటి మాట ఏంటంటే, మరి యేసు ప్రభు అంటారు కదా, మరి నేను చేసినటువంటి కార్యాలు మీరు చేస్తారు, మరి అంత మాత్రమే కాకుండా వాటికంటే గొప్ప వాటిని మీరు చేస్తారు అని చెప్పారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి కార్యాలు మనం చేసేవారుగా మనం ఉండడానికి ప్రభు మనకి శక్తిని ఇవ్వబోతున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన చేసినటువంటి కార్యాల కంటే కూడా గొప్ప గొప్ప కార్యాలు మనందరూ జీవితాల్లో మన ద్వారా
జరిగించుకోవడానికి దేవాది దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నూతన సంవత్సరంలో మరి ఆయన నీ జీవితంలో ఆయన చిత్తాన్ని నీవు తెలుసుకొని, ఆయన ఆలోచన, ఆయన నీ జీవితం ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి ప్రణాళిక మరి ఏమిటనేటువంటిది నీవు తెలుసుకొని, మరి ఆయనకు ఇష్టకరంగా ఆయన విశ్వాసం నుంచి విశ్వాసంలో నీవు ఎదుగుతూ, మరి వాక్యాన్ని ధ్యానించడంలో నీవు ఎదుగుతూ, మరి విశ్వాసం ఎలా వస్తుందండి? మరి విశ్వాసం నీలో ఎలా పెరుగుతుంది? వినుట వలన విశ్వాసము కలుగుతుందని చెప్తా ఉన్నాడు. ఏమి వినాలి? మనం దేవుని వాక్యాన్ని మనం వినాలి. ఇంకా మనం దేవుని వాక్యాన్ని మనం చదవాలి. మరి దేవుని వాక్యాన్ని వినడం ద్వారా, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం ద్వారా మనలో విశ్వాసము అధికమవుతూ ఉంటుంది. మన విశ్వాసము అధికం అవ్వడం ద్వారా మనలో మరి గొప్ప కార్యాలు మరి జరగడానికి, విశ్వసించిన వానికి ఈ విశ్వంలో వీలు పడినదంటూ ఏది లేదు అని చెప్పబడినటువంటి రీతిగా మరి అంతా కూడా వీలు పడే విధంగా ప్రభు మన జీవితాల్లో గొప్ప గొప్ప సంవత్సరంలో మరి అడుగు పెట్టిన మనందరికీ కూడా ప్రభు ప్రోత్సాహపరుస్తూ ఆయన చెప్తా ఉన్నాడు కదా, ఇదిగో మీ ఎడల మరి నేను కలిగి ఉన్నటువంటి తలంపులు ఏవైతే ఉన్నావో అవి ఎటువంటివంటే మరి ఈ భూమికి ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో అటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనలు, ఉన్నతమైనటువంటి ప్రణాళికలు, శ్రేష్టమైనటువంటి యోగ్యమైనటువంటి మరి ప్రణాళికలు, చిత్తము నేను కలిగి ఉన్నాను. మీరు చేయవలసింది ఏంటంటే మరి విశ్వాసము మరి వాటన్నిటి పొందుకోవాలి. విశ్వాసం నుంచి వాటన్నిటిని కూడా మీ జీవితంలో మీరు అనుభవించాలి. మీ జీవితాల ద్వారా నా నామము మహిమపరచబడాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మరి ప్రియమైన సహోదరులు, మీ అందరూ రెండు చేతులు జోడించి మరి నమస్కరిస్తూ వినయముగా బ్రతిమాలుకునేటువంటిది ఏంటంటే, మీ జీవితంలో మరి ఎంత మాత్రము విశ్వాసము మరి లేకుండా మీరు జీవించడము, దేవుని మీద నమ్మకం లేకుండా మరి అపనమ్మకంగా మీరు జీవించడం అనేటువంటిది మరి ఆయన విశ్వాసం నుంచి ఆయనలో మీరు ఎదుగుతూ మరి ఆ యొక్క విశ్వాసం ద్వారా మరి ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా మార్పు చెంది మీ శారీరక అవసరతలు, మీ ఆత్మ సంబంధమైన అవసరతలు, మీ యొక్క మరి కుటుంబాలు, అలాగే మీ యొక్క సంఘాలు, అలాగే మీ యొక్క మరి సేవ, మరి ఇవన్నీ కూడా విస్తరించబడడానికి ప్రభు ఆయన గొప్ప గొప్ప ప్రణాళికలు ఆయన కలిగి ఉన్నారు. మరి మీరు ప్రభువుని అడగండి, ప్రభువా నీ ప్రణాళికలు మరి నేను పొందుకోవడానికి నా యొక్క విశ్వాసము ఒకవేళ తక్కువైందేమో, నేను విశ్వసించలేకపోతున్నానేమో, ఇది అసాధ్యమని నేను విడిచిపెట్టేసి దాన్ని చేయలేకుండా నేను ఉన్నానేమో, అయితే ఈరోజు వాక్యం ద్వారా నీవు నాతో మాట్లాడవు. నీకు సమస్తము సాధ్యమే. మరి మా వల్ల అసాధ్యం అనుకున్నటువంటి కార్యాలు, మా అవిశ్వాసాన్ని బట్టి జరగవు అనుకున్నటువంటి కార్యాలు, మా అపనమ్మకాన్ని బట్టి ఒకవేళ జరగవని మేము పక్కన పెట్టేసినటువంటి అనేక కార్యాలు నీవు జరిగిస్తగల సామర్థ్యం కలవాడమని ఆయన దగ్గరికి మనం వెళ్ళి ఆయన ఆ విధంగా మన విశ్వాసంలో దినదినము ఎదుగుతూ మరి ఆయన కార్యాలను మనం చూస్తూ ఉన్నప్పుడు, మరి ఆయన అద్భుతాలు, ఆశ్చర్యాలు మనం అనుభవిస్తున్నప్పుడు మన జీవితంలో మరి ఆయన ఇంకా అధికమైన విశ్వాసము మనం అందుకొని మన ద్వారా గొప్ప గొప్ప కార్యాలు మరి ఆ యొక్క జరిగించడానికి, మరి ప్రభు చిత్తాన్ని మనం నెరవేర్చడానికి ప్రభు యొక్క సన్నిధిలో మనం సంపూర్ణంగా మనం సమర్పించుకుందాం. మనలో మరి ఆయన మరి ఏది కూడా ఆయన్ని దూరపరిచే విధంగా ఏది కూడా లేకుండా మనం పూర్ణంగా మరి ఆ యొక్క మరి పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో మనం ఆయన్ని ప్రేమించాలి అనేటువంటి విధంగా మనం పూర్ణంగా ఆయనకు సమర్పించుకున్నట్లయితే, మనం పూర్తిగా ఆయనకు సమర్పించుకున్నట్లయితే ఆయన మన జీవితాల్లో కార్యాలు చేయగలడు. మనందరినీ కూడా గొప్పగా ఆయన వాడుకోనగలడు. మరి అటువంటి గొప్ప విశ్వాసంతో మరి ముందుకు సాగుతూ
ప్రభు కొరకు గొప్ప కార్యాలు జరుగుతాం. మరి చాలా మంది చాలా నిరుత్సాహంగా మరి ఆ యొక్క మరి నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టబడ్డారు. మరి ఆ యొక్క ఎంతో మరి ఎలాగ మరి మనకు ఉన్నటువంటి సమస్యలు మరి ఎలాగా మరి మన పరిస్థితులు మరి ఈ మనం వ్యతిరేకంగా ఉన్నాయే, మన యొక్క మరి మనం చుట్టూ చూస్తే మరి అవన్నీ కూడా మరి వ్యతిరేకంగా మరి ఎటువంటి ఆశ కానీ మనలో ఎటువంటి మరి విశ్వాసము మనలో ఎదగడానికి అవకాశం లేనటువంటి విధంగా మరి ఆ యొక్క మన యొక్క పరిస్థితుల వైపు మనం చూడొద్దు. మన యొక్క పరిస్థితుల వైపు మనం చూసినట్లయితే మనం ఇంకా దిగజారిపోయే వాళ్ళంగా ఉంటాం. చూడండి, మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువు వారు మరి పేతురును మరి నీటి మీద నడవడానికి ఆయన పిలిచినప్పుడు మరి ఆయన నీటి మీద నడుస్తూ మరి ఆయన నడిచాడు. ప్రభువుని చూసినంతసేపు ఆయన నీటి మీద చక్కగా నడవగలిగాడు. కానీ ఎప్పుడైతే ఆ చుట్టుపక్కల చూసినప్పుడు ఆ యొక్క అలలు, ఆ గాలి, ఆ సముద్రము పొంగు ఇవన్నీ చూసినప్పుడు అతనిలో అవిశ్వాసం వచ్చి అతను ఆ విధంగా మరలా మునిగిపోసాగాడు. మరి అటువంటిది మరి మన జీవితంలో దాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన యొక్క విశ్వాస ప్రయాణంలో ప్రభువు వైపు చూస్తూ మనం నడుస్తూ ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితులను మనం ఎంత మాత్రము చూడవలసినటువంటి అవసరం లేదు. మన చుట్టూ ఉన్న సమస్యల వైపు మనం చూడవలసినటువంటి అవసరం లేదు. మన చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క భయానకమైనటువంటి పరిస్థితుల వైపు మనం చూడవలసినటువంటి అవసరం లేదు. మనం చూడవలసింది ఎవరినంటే ఆ యొక్క విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ముందు ఉంచబడినటువంటి పందెపు రంగంలో మనం ముందుకు వెళ్ళవలసిన వారంగా ఉన్నామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ యొక్క మరి దేవుడు మరి ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి ప్రత్యేకంగా మనందరితో కూడా మరి ఆయన వైపు చూసేటువంటి భాగ్యాన్ని మనం కలిగి ఉండి మన జీవితాల్లో జయకరమైనటువంటి జీవితాలు మనం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటూ మరి ఆయన మనల్ని ఇంకా ఉన్నతమైనటువంటి రీతిగా ఆయన వాడుకోవాలి. 2024 సంవత్సరంలో మరి ఆయన వాడుకున్న దానికంటే ఇంకా రెండంతల ఆత్మ అభిషేకం ఆయన మనకు అనుగ్రహించి ఇంకను ఆయన మనల్ని వాడుకోవాలని, ఇంకను ఆయన మనల్ని బలపరచాలని, ఇంకను అనేక మందికి దీవెనకరంగా ఆయన మనల్ని చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం ఆయన వైపు చూస్తూ మనం ముందుకు సాగిపోదాం. ఆయన మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి విన్న వాక్యము ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మరి మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. మరి ప్రత్యేకంగా మరి ప్రార్థన చేయడానికి మరి మా యొక్క మరి ప్రార్థన మరి ఆ యొక్క లిస్ట్లో మరి మీ యొక్క ప్రార్థన అవసరతలన్నీ కూడా మరి చేర్చి మరి వాటన్నిటి నిమిత్తం మేము ప్రతిదినం కూడా ప్రార్థించడానికి మేము ఇష్టపడతా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వందనాలు అన్న. చాలా రోజుల తర్వాత మరలా మీ మెదడుకు రావడానికి ప్రభు నాకు సహాయం చేశారు. ఎందుకంటే బికాస్ లాస్ట్ డిసెంబర్ అంతా అసలు నాకు రెస్ట్ లేకుండా నేను తెలంగాణ, ఆంధ్ర అన్ని వైపులా దేవుడు నన్ను తీసుకెళ్ళాడు, ఆడుకున్నాడు. అందుని బట్టి మీ మధ్యలో రావటానికి నాకు సమయం దొరకల. అసలు అక్కడైనా కూడా ఆన్ చేసుకొని విందాం కదా అని అనుకుంటే కూడా నాకు అటువంటి సమయం నాకు దొరకలేదు. ఎందుకంటే అప్ టు 8:30, 9 వరకు పాటలు, సింగింగ్, లీడింగ్ ఇవన్నీ చూసుకుంటా ఉండటమే జరిగిపోయింది. అందుట్లో అది తెలంగాణలో కొన్ని ప్రాంతాలు రాత్రి 12:30, 1 గంట దాకా ఉంది. అక్కడ జనాలు అంత పేషెన్సీగా కూర్చొని ప్రభు వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడైతే అంత పేషెన్సీ మన ఆంధ్రాలో చాలా మందికి తక్కువే. నేను చూశాను చాలా ప్రాంతాల్లో. బట్ అక్కడ తెలంగాణలో అసలు అది 2 అవుతున్నా 1:30 అవుతున్నా కూడా ఇంకా చెప్పమని అంటున్న వాళ్ళనే చూశాను. కానీ సో ప్రభు చాలా బాగా వాడుకున్నాడన్న. అందువల్ల మీ మధ్యలోకి నేను రాలేకపోయాను. అప్పటికి మీ దగ్గర నేను పర్మిషన్ తీసుకున్నానన్నా, ఈ నెలలో నేను మీకు దొరకపోవచ్చు అని కూడా. ఇవాళ మటుకు ఇప్పుడు కూడా నేను గబక్కన ఒక చోటకి వెళ్ళి ప్రార్థన చేసేసి ఒక ఇంట్లో వచ్చాను. వీళ్ళు టైం అయిపోతుందమ్మా నాకు చాలా అని చెప్పి పరిగెత్తి వచ్చాను.
చాలా వందనాలు. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అన్న మీకు శుభాకాంక్షలు. బిలేటెడ్ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ విషెస్ టు యూ ఆల్. మరి అయ్యగారు, స్టీవ్ అయ్యగారు కనపడలేదు ఇవాళ. అన్న ఆయనకి బాగున్నారు. కొంచెం ఆరోగ్యం బాగోలేదని రాలేదన్న, ప్రార్థన చేయండి. ఓకే, ఓకే, తప్పకుండా. అన్నా వందనాలన్నా. అన్న వందనాలు. థ్యాంక్ యూ అన్న, చక్కటి విషయాలు పంచుకున్నారు. మేమిద్దరం గతించిన కాలం గురించి మేము పాట పాడితే నూతన సంవత్సరం గురించి మీరు పాట పాడి ఎంత నిండుగా చేశారన్న పాటలోనే దేవుని కార్యం జరిగిపోయింది. థ్యాంక్ యూ అన్న, కృతజ్ఞతలు. అట్ ద సేమ్ టైమ్ మరి ఒక 6 నెలలు అవుతుంది మీతో మేము జాయిన్ అయ్యబట్టి. అన్న మరి ఆమోస్ అన్న ద్వారా మరి పోయినసారి కూడా స్టీవ్ అయ్య గారు మీరు వస్తారని చెప్పారు, అయ్యగారు రాలేకపోయారు. ఈసారి మీరు క్షేమంగా మరి మా తెలంగాణ ప్రాంతాన్ని మమ్మల్ని దర్శించాలని కోరుకుంటూ ఉన్నామన్నా. మేము ఇన్వైట్ చేస్తున్నాం. వెల్కమ్ అన్నా. మీరు మంచి ఆరోగ్యంతో చక్కగా అన్ని ముగించుకొని మా దగ్గరకు వచ్చి మా దగ్గర నుంచి మీరు రేపు వెళ్ళిపోవాలి. స్టీవెన్ గారు మీరు ప్రార్థిస్తున్నాం. తెలంగాణలో ఎల్బీ నగర్ అండి, ఎల్బీ నగర్. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఉంటారా? ఎస్ అండి, ఎస్, హైదరాబాద్ ఎల్బీ నగర్. కాబట్టి ఇంకోటన్నా మీ ఒకసారి మీ యొక్క టైం ఉంటే మీ యొక్క వ్యక్తిగత సాక్ష్యం అన్న, అసలు మీరు ఎక్కడ, నాకు అన్న ఒడిస్తా అని చెప్పండి ఉన్నాను, మరి ఎట్లా తెలుగు నేర్చుకున్నారు, ఎట్లా హిందీ నేర్చుకున్నారు, మీరు ఎట్లా ఇన్ని భాషలు మాట్లాడుతున్నారు, మీ యొక్క విషయాలు కూడా ఒక్కసారి చెప్తే విందాం. కొత్తగా వస్తున్నాం కదా అన్న, ఒక 6 నెలలు వస్తున్నాం మేము, కనుక మీ విషయాలు కూడా వినడానికి ఆశ ఉందన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. నేను ఏమీ లేదన్నా నా గురించి చెప్పడానికి. నేను గాడిదని అంతే, ఆయన మోసుకుంటూ వెళ్ళిపోతాను ఎక్కడికన్నా, భారతదేశం ఎక్కడికి వెళ్ళిపోమన్నా నేను వెళ్ళిపోతాను. ఆయనకి బంధించి గాడిదని ఆయన మోసి, ఆయన మాట్లాడుతుంటే మాట్లాడుతుంది గాడిద మోసుకుంటూ ఆయన మోసుకుంటూ మాట్లాడమంటే కూడా మాట్లాడుతుంది. అవునండి, అవును, అంతే కదా చాలేనా? మాట్లాడమంటే మాట్లాడతానే, ఈడ్చుకెళ్ళరా అంటే ఈడ్చుకెళ్ళిపోవటమే. అది చాలా చాలా వందనాలు అన్న. తప్పకుండా మరి ఒకసారి సమయం దొరికినప్పుడు మీతో నా సాక్ష్యాన్ని పంచుకుంటాను. మరి దేవుడు మరి అనేకమైనటువంటి గొప్ప కార్యాలు మరి మన జీవితాల్లో జరిగిస్తూ ఉన్నారు. మరి అవన్నీ కూడా మనం సాక్ష్య రూపంలో మనం తెలియజేయాలి. దాని ద్వారా అనేక మందికి మరి ఆశీర్వాదకరము అనేటువంటిది మనం చూస్తాం. ఇంకా ఎవరైనా మరి దేవుని వాక్యం బట్టి మరి ఎట్లా మరి దేవుని వాక్యం మరి మీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంది అనే విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే దయచేసి తెలియజేయండి. మరి మనం అందరం కూడా ప్రార్థన చేయడానికి ఇష్టపడతా మంచిసారి జాచిన్ బ్రదర్ అందరికి, జూమ్ లో ఉన్న సేవకులందరికీ, శైలేంజర్ బ్రదర్, కబూన్ అందరు కూడా యేసుక్రీస్తు నామములో శుభాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ. దేవుడు ఒక చిన్న అద్భుతం, థ్యాంక్ యూ. దేవుడు ఒక అద్భుతం చేసి దాన్ని మీతో పంచుకుంటాను నేను. గత కాలంలో మాకు ఆరాధన విషయంలో చాలా ఇబ్బందికరంగా ఉండే, మరి బ్రదర్ జాజిన్తో కూడా షేర్ చేసుకున్నాను. ప్రార్థన హాల్ కొరకు స్టీవాయ్ గారు కూడా చెప్పాను. ప్రభు కృపను బట్టి మరి కన్నీరు కాచాం, ఏడ్చాం. మేము కూడా ప్రేయర్ లేక, ఆరాధనకు స్థలం దొరకక, మేమున్న రెంటెడ్ హౌస్ చాలా చిన్నది. జాచిన్ బ్రదర్ స్టీవ్ సార్ చూశారు పోయిన సంవత్సరం. సో అందులో పబ్లిక్, సో అప్పుడు ఇంకా మేము బాగా ప్రార్థన చేసిన తర్వాత ఈసారి క్రిస్మస్ ఎక్కడ ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం. మేము మా ఓన్ హౌస్కి వెళ్ళిపోయి అక్కడ చేద్దాం అనుకున్నాము. దేవుడు కార్యం చేశాడు, ఒక గొప్ప అద్భుతం చేశాడు. మీరు అక్కడ కాదు, ఇక్కడే క్రిస్మస్ జరిపించాలని 22వ తారీఖు మాకు మంచి ఇల్లు దొరికింది. దేవుని నామానికి మహిమ. ఒక మంచి పెద్ద ఇల్లు దొరికింది. దేవుడు ప్లాన్ వేరు బ్రదర్. ప్రార్థించిన మీ అందరికి వందనాలు. స్టీవాయ్ గారు కూడా వందనాలు. ఎందుకంటే ఆరాధన ఆగిపోయి చాలా బాధ వేదన అయింది, కన్నీరు కాచాం, ఏడ్చాం. ఒక్కోసారి అయితే దేవుడు కృప చూపించి పెద్ద హాల్, దగ్గర 30-40 మంది కూర్చుంటారు, అంత పెద్ద హాల్ ఇచ్చాడు. 22 తారీఖు మేము షిఫ్ట్ అయ్యాము. క్రిస్మస్ ఆరాధన ఘనంగా ఈ హాల్లోనే జరిపించాం. ఫొటోస్ మన బ్రదర్ పంపిన, నేను అన్ని మహిమకరంగా జరిగింది. దాన్ని బట్టి కూడా నేను దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, ఆమేన్.
వాచ్ నైట్ సర్వీస్ జరిగింది. జనవరి 1 ఆరాధన బాగా జరిగింది. ఈరోజు ఫాస్టింగ్ ప్రేయర్ కూడా పెట్టాము. ప్రభు కృపను బట్టి అనేకులు ఆకర్షించబడుతూ అనేకులు వస్తున్నారు. ప్రభు చిత్తం అయితే స్టీవ్ అయ్య గారు వాళ్ళందరూ మా ఇంట్లోనే ఏర్పాటు చేస్తారు ఈసారి. నో హోటల్, నో. ప్రభు చిత్తం ఆల్ ఫెసిలిటీస్ ఇన్ మై రూమ్, ఇన్ మై హోమ్ ఓన్లీ. Western toilets, everything is in my home. So that's why Jachin and Manohar, they are staying here only, my home only. So I am decided. సో చాలా వందనాలు. నేను అనుకున్నా దేవుడు మంచి ఇల్లు ఇచ్చాడు. దేవునికి వందనాలు. ప్రార్థించారు మీ అందరు కూడా వందనాలు. స్టీవ్ అయ్య గారు కూడా మనం ప్రార్థన చేద్దాం. ఆయన మంచి ఆరోగ్యంతో రావాలి, మన మధ్యలో సేవా పరిచర్య చూసి సంతోషించాలని మనం ప్రార్థన చేద్దాం. ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు జాచిన్ బ్రదర్, ఎందుకంటే మనల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ధైర్యపరుస్తూ ఎంతగానో ముందుకు తీసుకెళ్తున్నాడు. అందరి బట్టి నేను సంతోషిస్తాను. ప్రత్యేకమైన వందనాలు జాచిన్ బ్రదర్ తెలియజేస్తున్నాను. I thanks to brother Kabun from Cameroon. wish you happy New Year, Christmas greetings to you. May God bless you abundantly, richly, and God will provide everything from His richness. He will bless you more and more. If God's will, Jachin and Steve also come your Cameroon. Amen. Amen. Thank you. I'm sorry because I just entered late. I traveled to another city. I thank God because I have a crusade. The crusade finished very well. And I traveled to go to assist one of my brother who is in the armed force. They were putting him epaulet. He's great. Yes, the 1st of January. So I praise God because everything passed very well. I thank God, Pastor Jensi. I don't know if I'm calling the name very well. I praise God. I lift you people up in Jesus' name. Thank you, my dear brother Amos, who always assists me, giving me courage, and I'm happy about that. Thank you, all my dear brothers and sisters. We are separated in flesh, but in spirit we are one. Praise God. Praise the Lord. Praise the Lord. Thank you so much, sir. Thank you so much. Baruch Hashem. Baruch Hashem. Praise the Lord. Praise the Lord. There shall be showers of blessing. This is the promise of love. There shall be seasons refreshing, sent from the Savior above. Showers of blessing, with me. Mercy drops from heavens above. Flowers with me. There shall be showers of blessing. Precious reviving again. The hills and the valleys, sound of abundance of మరి విన్న వాక్యము మరి మన జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా ప్రోత్సాహకరంగా ఆయన ఎంతో దీవెనకరంగా మరి ఉన్నదాన్ని నమ్ముతున్నాను. మరి చేరి వచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నాను. మరి మార్కాపురం మన మధ్యలో నర్సయ్య అన్న, జానీ గారు, నర్సయ్య అన్న మరి వందనాలు. మరి చివరిగా ప్రార్థన ఆశీర్వాదం ద్వారా మరి కూడికను ముగించాలని మనవి చేసుకుంటున్నాను. మరి నర్సయ్య అన్న ప్రార్థన, చివరి ప్రార్థన ఆశీర్వాదం ద్వారా మరి కూడికను మనం ముగించుకుందాం.
స్తోత్రం తండ్రి. ఆయన 2024 మా కుటుంబాన్ని నా ప్రభువా భద్రంగా ఉంచినటువంటి స్తోత్రాలు. ఈ 2025 మేమందరూ కూడా అయా బలపరచమని ప్రార్థిస్తున్నాను. స్థలాల్లో అయా నడిపించమని ప్రార్థిస్తున్నాను. అయా కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి స్థలంలో నుండి నడిపించమని ప్రార్థిస్తున్నాను. శార్లేస్ గారు అన్నారు, నేను గాడిదను ప్రభు గాడిదను అదే తెలియపరిచాడు ప్రభు. మేము గాడిదలమే ప్రభు. అయ్యా ఎంతో మంది కలిసిన ఎంతో గొప్ప కార్యాలు చేసిన దేవుడివి కార్యం జరిగించింది అంటే అనేక మేము నేర్చుకొని అదే తండ్రి. ఆమేన్ ఆమేన్. మరి ఆ యొక్క చివరిగా ప్రార్థన చేసిన మరి ఆ అన్నగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నామండి. ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మరి ఆ యొక్క కూడి ఉన్న మనకును సమస్త లోకంలో ఉన్న పరిశుద్ధులైన పిల్లలందరికీ మరి నూతన సంవత్సరంలో మరి ఎంతో మరి ఆ దేవుని యొక్క కృప ద్వారా అడుగుపెట్టిన మరి ఆయన బిడ్డలకు మరి మనందరితో కూడా ఆయన ఎల్లప్పుడూ ఆయన దీవెనలు ఆయన ఆశీర్వాదం ఈ సంవత్సరం అంతా కూడా మన జీవితకాలం అంతా కూడా ఆయన ఉంచి ఆయన చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చుకుని మన జీవితాలను ఆయన చిత్తంలో మరి ఆయన నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. అందరికి వందనాలు. శైలేంద్ర అన్న వందనాలు. అలాగే నర్సయ్య ఆమోస్ అన్న వందనాలు. అలాగే ఇది కట్టేందన్నా అన్న చూసానన్నా కట్ అయిందన్న పర్లేదు అన్న. అలాగే మరి ఇంకా అన్న మరి ఆమోస్ అన్న సోల్మరాజ్ అన్న కూడా వందనాలు అన్న. వందనాలన్నా వందనాలన్న సోల్మరాజ్ అన్న చాలా చాలా వందనాలన్నా. మరి జానయ్యారు అన్న చేరి వచ్చిన అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. జాషువా బ్రదర్ జాషువా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us from Cameroon. थैंक यू सर, थैंक यू सर. रमेश भैया रमेश मंजी भैया बहुत बहुत धन्यवाद. और मनोरमा दीदी बहुत बहुत धन्यवाद. सोनू कुमार भैया बहुत बहुत धन्यवाद. तो प्रेज द लॉर्ड सर. प्रेज द लॉर्ड सर. हैप्पी न्यू ईयर, नया साल का मुबारक है आपको. बहुत बहुत धन्यवाद. सेम टू यू सर, सेम टू यू फॉर वेरी वेल, सेम टू यू. थैंक यू सो मच सर. అన్న జాసిన్ అన్న ప్రైజ్ లార్డ్ అన్న, విష్ హ్యాపీ న్యూ ఇయర్ అన్న.
అన్న వందనాలు అన్న. ప్రైజ్ ది లార్డ్ అన్న. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ మరొకసారి మరొక కూడికలో మనం ఆ యొక్క ప్రభు సన్నిధిలో చేరే వరకు ప్రభు కృప మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. అనే ఒక చిన్న రిక్వెస్ట్ అన్న, వందనాలు ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నేను ఈ 25th ఈ ఇయర్ లో మేబీ కపుల్ ఆఫ్ 1 or 2 weeks లో ఓన్ గా సేవ మొదలు పెడుతున్నాను. నా సేవ కొరకు అది దేవుని యొక్క ఆశీర్వాదాలు పెట్టి ముందుకు సాగేలాగా మీరు ప్రార్థనలో పెట్టండి. ఆ ప్యానెల్లో ఉంటున్న ప్రతి ఒక్క సేవకునికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, నేను ఓన్ గా చిల్డ్రన్ అండ్ యంగ్ యూత్ మినిస్ట్రీ స్టార్ట్ చేయాలని ప్రభు నాకు ప్రేరేపణ ఇచ్చారు. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అనమాట యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎందుకంటే పెద్దవాళ్ళకి మనం చాలా మందికి దేవుని వాక్యాలు చెప్పాము, వాళ్ళు విన్నారు. మరి వాళ్ళు ఎంతవరకు తీసుకుంటున్నారో అది ప్రభుకే తెలుసు. బట్ అప్కమింగ్ జనరేషన్ అంటే చిల్డ్రన్ అండ్ యూత్ కి మనం ఇప్పుడు నుండే ఒక మంచి పునాది వేయాలి. దానికి కావాల్సినటువంటి ప్రతి అవసరత ప్రభు తీర్చాలని మరి ప్రభు దగ్గర మీ అందరి ప్రార్థనల్లో విజ్ఞప్తి చేయమని చెప్పి మీ అందరికి ప్రభు అయిన యేసయ్య నామంలో మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రార్థించండి. మీ యొక్క ప్రార్థన సహవాసము సహకారము చాలా అవసరం నాకు. ఎందుకంటే ఇప్పుడున్న టాస్క్ నేను ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి దేవుడు మరి అన్నగారికి ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి మరి ఆ అన్నగారు పరిచర్య మరి నూతనంగా మరి చిన్న బిడ్డల మధ్యలో యవనస్తుల మధ్యలో మరి ఆయన పరిచర్య ప్రారంభిస్తుండగా మరి దేవుడు అనేకమైనటువంటి ద్వారాలు తెరిచి అన్నగారికి మరి ఆయన పరిచర్యలో బలంగా వాడుకోవాలని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. మరి చేరి వచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ మరొకసారి ప్రభు యొక్క సన్నిధిలో మరి మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.